హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను టాప్ 15 యూనివర్సిటీస్ ఇన్ టెక్సాస్ గురించి చెప్తాను. దానికంటే ముందు మీరు గనక నా ఛానల్కి కొత్తగా వస్తున్నట్టయితే కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మనం వీడియోలోకి వచ్చేస్తే ఈ వీడియోలో నేను టెక్సాస్లో టాప్ 15 యూనివర్సిటీస్ గురించి చెప్తాను. మనకి ఆల్రెడీ తెలిసినట్టుగానే టెక్సాస్ స్టేట్లో చాలామంది మన ఇండియన్ స్టూడెంట్స్ చదువుకుంటారు. అలాగే చాలామంది ఇండియన్స్ ఈ టెక్సాస్ స్టేట్లో సెటిల్ అయి ఉన్నారు. మీరు కూడా మీ మాస్టర్స్కి మీరు టెక్సాస్లో చదువుకోవాలనుకుంటే ఇవి నేను చెప్పే ఈ 15 యూనివర్సిటీస్ లిస్ట్ మీకు బాగా యూస్ఫుల్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఈ వీడియోలో నేను ఏ యూనివర్సిటీని కూడా ప్రమోట్ చేయట్లేదు. అలాగే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ ఆస్టిన్. ఈ యూనివర్సిటీ ఒక పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి ఆస్టిన్ ఇన్ టెక్సాస్లో ఉంటుంది. అండ్ దీని ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటే దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 32. అలాగే దీని ఎక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 31%. ఈ యూనివర్సిటీ టెక్సాస్లోనే టాప్ యూనివర్సిటీ. మన ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది ఈ యూనివర్సిటీలో చదువుకున్నారు. సెకండ్ది వచ్చేసి టెక్సాస్ A&M యూనివర్సిటీ. ఇది కూడా ఒక పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి కాలేజ్ స్టేషన్ ఇన్ టెక్సాస్. అండ్ దీని ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటే దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 47. అండ్ అలాగే దీని ఎక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 63%. ఈ యూనివర్సిటీలో కూడా ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది చదువుకున్నారు. థర్డ్ది వచ్చేసి రైస్ యూనివర్సిటీ. ఇది ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి హ్యూస్టన్ ఇన్ టెక్సాస్. దీని ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటే దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 70. అలాగే దీని ఎక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 9%. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ రావాలంటే కొంచెం కష్టం, కానీ మీరు గట్టిగా ట్రై చేస్తే మీకు అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉంటాయి. ఫోర్త్ వన్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డాలస్. దీన్నే యూటీడీ అని కూడా అంటారు. ఇది కూడా ఒక పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి రిచర్డ్సన్ ఇన్ టెక్సాస్. దీని ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటే దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 115. అలాగే దీని ఎక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 85%. ఫిఫ్త్ వన్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్. ఇది కూడా ఒక పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి హ్యూస్టన్ ఇన్ టెక్సాస్. దీని ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటే దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 133. అలాగే దీని ఎక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 66%. సిక్స్త్ వన్ వచ్చేసి బేలర్ యూనివర్సిటీ. ఇది ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి వాకో ఇన్ టెక్సాస్. అలాగే దీని ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటే దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 93. అలాగే దీని ఎక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 46%. సెవెంత్ వన్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్. దీన్నే యూఎన్టీ అని కూడా అంటారు. ఇది కూడా ఒక పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి డాలస్ ఇన్ టెక్సాస్. అండ్ దీని ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటే దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 260. అలాగే దీని ఎక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 79%. ఈ యూనివర్సిటీలో కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ చాలా మంది దాకా చదువుకున్నారు. ఎయిత్ వన్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ టైలర్. ఇది కూడా ఒక పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి టైలర్ ఇన్ టెక్సాస్. దీని ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటే దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 349. అలాగే దీని ఎక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 65%. నైన్త్ వన్ వచ్చేసి టెక్సాస్ టెక్ యూనివర్సిటీ. ఇది కూడా ఒక పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి లుబోక్ ఇన్ టెక్సాస్. అలాగే దీని ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటే దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 216. అలాగే దీని ఎక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 67%. 10th వన్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ శాన్ ఆంటోనియో. ఇది కూడా ఒక పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి శాన్ ఆంటోనియో ఇన్ టెక్సాస్. దీని ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటే దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 280. అలాగే దీని ఎక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 87%. 11th వన్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ ఆర్లింగ్టన్. ఇది కూడా ఒక పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి ఆర్లింగ్టన్ ఇన్ టెక్సాస్. దీని ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటే దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 236. అండ్ అలాగే దీని ఎక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 81%. అండ్ 12th వన్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ ఈఐ పాసో. ఇది కూడా ఒక పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి ఈఐ పాసో ఇన్ టెక్సాస్. అండ్ దీని ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటే దీని క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ వచ్చేసి 1001. అండ్ అలాగే దీని ఎక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 100%. 13th వన్ వచ్చేసి సదర్న్ మెథోడిస్ట్ యూనివర్సిటీ. ఇది ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి డాలస్ ఇన్ టెక్సాస్. అలాగే దీని ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటే దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 89. అలాగే దీని ఎక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 52%. 14th వన్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ రియో గ్రాండ్ వ్యాలీ. ఇది కూడా ఒక పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి ఎడన్బర్గ్ ఇన్ టెక్సాస్.
దీని ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటే దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 227. అలాగే దీని యాక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 88%. 15th వన్ వచ్చేసి టెక్సాస్ స్టేట్ యూనివర్సిటీ. ఇది కూడా ఒక పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి శాన్ మార్కస్ ఇన్ టెక్సాస్. దీని ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటే దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 279. అలాగే దీని యాక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 88%. అండ్ ఇవి నేను లిస్ట్ చేసిన టాప్ 15 యూనివర్సిటీస్ ఇన్ టెక్సాస్. అండ్ ఆల్సో దీని ర్యాంకింగ్ యాక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి నేను ప్రెజెంట్ ఇప్పుడు ఎంత ఉందో అనే దాని గురించి చెప్పాను. దీని ర్యాంకింగ్ యాక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి పర్మనెంట్ అనేది కాదు, ఇది టెంపరీగా మారుతూనే ఉంటుంది. అలాగే మీరు ఈ యూనివర్సిటీస్ గురించి మొత్తం రీసెర్చ్ చేసి బిట్ బై బిట్ మీరు దీని గురించి తెలుసుకొని మీ డెసిషన్స్ అనేవి తీసుకోండి. అలాగే మీకు వేరే స్టేట్ యూనివర్సిటీ లిస్ట్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. ఆ వీడియోని నేను తొందరగానే చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ అంతే మరి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ బాయ్.